రోమాపత్రిక 3వ అధ్యాయం 27వ వచనం నుంచి 31వ వచనం వరకు. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిన. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడిను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుచున్నాను. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకం చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుచుతున్నాం. ఇక్కడ 21వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూసినటువంటి వాక్య భాగంలో 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందులే విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. 1వ అధ్యాయంలో అన్యజనులు ఏ విధంగా మరి దేవుని ఎదుట దోషులని తీర్పు తీర్చబడుతున్నారో, 2వ అధ్యాయంలో యూదులు అనేవారు ఏ విధంగా దోషులుగా తీర్పు తీర్చబడ్డారో, 3వ అధ్యాయంలో ఎవరు కూడా నీతిమంతుడిగా లేకుండా దేవుని ఎదుట అందరూ కూడా దోషులుగా తీర్పు తీర్చబడ్డారో వారు జీవించిన పాప జీవితాన్ని బట్టి. ఇప్పుడు 21వ వచనం నుంచి 26వ వచనం వరకు దేవుడు నీతిమంతుడు కనుక ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీర్చడానికి మనందరికి బదులుగా తన కుమారుడైన యేసుక్రీస్తునందు రక్తం ద్వారా విమోచన లేకపోతే నీతిమంతులుగా తీర్చబడగలగటానికి ఆయనను కరుణాధారంగా బయలుపరిచాడనేటువంటి అంశాన్ని మనం 26వ వచనంలో చూస్తాం. దీంట్లో ఆయన మనం మనలో ఉన్నటువంటి పాపాలన్నిటికీ లేకపోతే ఉన్న పాపాన్ని కొట్టివేయటానికి ఏదైతే అవసరమైనదో మనిషికి, దానిని తన కుమారుడైన యేసుక్రీస్తును బయలుపరిచి ఆయన కల్వరి శిలువలో జరిగించిన కార్యం ద్వారా మనకు విడుదల కలుగు చేసి నీతిమంతులుగా మనం తీర్చడానికి మార్గాన్ని తెచ్చాడు. మిగిలినటువంటి 27వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూస్తే, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. అంటే ఏ విధంగా మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతామనేటువంటి దానికి ఏ న్యాయం దేవుడు ఉపయోగించాడు అంటే, విశ్వాసం అనేటువంటి న్యాయాన్ని బట్టి ఏదైతే మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పాపాలు ఉన్నాయో అవన్నీ కొట్టివేయబడి మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అనేటువంటి అంశాన్ని పౌలు మరొకసారి ఒక్కడి నుంచి చెప్తున్నాడు. తర్వాత దాని గురించినటువంటిది ఎందుకు ఈ విధంగా చేశాడనేటువంటిది మిగిలినటువంటి 2-3 వచనాల్లో చూస్తాం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుతున్నాం. యూదుల విషయానికి వచ్చినప్పుడు వారు మనం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లుగా కానీ, తర్వాత రోమపత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనంలో చూసినట్లుగా కానీ, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయటం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటిది చెప్పబడింది. అది వారి యొక్క వ్యవహార శైలిలోకి వచ్చినప్పుడు, అనుదినము దాని ప్రకారంగా జీవించడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ఎవరూ నిర్వర్తించలేకపోయారు. అందువలన వారందరూ కూడా దేవుని ఎదుట పాపులుగా లేక దోషులుగా తీర్పు తీర్చబడ్డారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అలా కాకుండా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు ఏవి చేయకుండా కరుణాధారంగా మనల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చడానికి బయలుపరచబడినటువంటి యేసుక్రీస్తు యొక్క కల్వరి శిలువ కార్యమందు ఆయన దేవుని కుమారుడి యందు ఆయన దేవుని కుమారుడనియు ఆయన కార్చిన ప్రశస్త రక్తంలో మనకి విడుదల కలుగుతున్నది అనేటువంటి దాన్ని కనుక విశ్వసించితే మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే ధర్మశాస్త్రానికి భిన్నంగా ఈ విషయం ఉన్నది. ధర్మశాస్త్రంలో ఆ క్రియలు చేయటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటిది చదువుతాం. ఇక్కడ దానికి భిన్నంగా ఏం చదువుతున్నాం? ఆ క్రియలు చేయకుండానే విశ్వాసం ద్వారా, అంటే దేవుడు మన కరుణాధారంగా బయలుపరిచిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అనేటువంటిది చదువుతున్నాం.
అక్కడ ఆ క్రియలకు బదులు ఏవైతే క్రియలు చేయడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడేటువంటి ప్రయత్నంలో ఉన్నారో దాని నుంచి కాకుండా కేవలము యేసు ప్రభు దేవుని కుమారుడనియు ఆయన సశరీరుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమై మనందరి పాపముల కొరకు కలువరి శిలువలో బలి అర్పించబడ్డాడనియు ఆయన తిరిగి లేవటం ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామనియు ఆ విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడటానికి నూతనమైనటువంటి జీవము కలిగిన మార్గాన్ని తండ్రి అయిన దేవుడు యూదులందరికీ తెరిచి ఉన్నాడనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఒక మనిషి ఒక క్రియ చేయడం ద్వారా విశ్వాసులుగా తీర్చబడుతున్నాడు అనేటువంటి దానికి ప్రయత్నం. అలా కాకుండా ఇప్పుడు కేవలం మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, అంటే క్రియల ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా, క్రియలు చేయటం ద్వారా కాకుండా విశ్వాసం ఉంచడం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటి దాన్ని చెప్తున్నాడు. ఇది చాలామందికి మరి నేనేం చేయకుండానే ఏ విధంగా దేవుడు నన్ను రక్షించుతాడు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది మనసులో. దానికి ఏంటంటే దేవుడు మరి మనిషి అనేక ప్రయత్నాలు ధర్మశాస్త్రంలో నియమించబడిన అనేక నీతి కార్యములు చెప్పబడినప్పటికీ వాటన్నిటినీ చేయగలిగినటువంటి సామర్థ్యం మనిషిలో లేదు. కనుక నీతిమంతులుగా తీర్చబడేటువంటి అవకాశం లేదు. కానీ దేవుడు సృష్టికర్త కనుక, మనందరినీ ప్రేమించేవాడు కనుక ఆయన మనలను మన పాప శిక్ష అంతటినీ కూడా తొలగించి ఆ పాపాలను క్షమించితేనే కానీ మనం ఆయనతోటి సరైనటువంటి సంబంధంలోనికి సహవాసంలోనికి రాలేము. దానిని మనిషి యొక్క సామర్థ్యాన్ని గుర్తెరిగి లేక మనిషి గ్రహించి తను అంతట తానుగా ఇది చేయలేనని మరి సమస్తమును జరిగించుటకు సామర్థ్యం కలిగినటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము అనేటువంటి అంశాన్ని దేవుడు యూదులకు తెలియపరుస్తున్నాడు. తర్వాత 29వ వచనం, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. మరి యూదులకు ఆ విధంగా వారి క్రియలు కాకుండా విశ్వాసం ద్వారా కనుక వారిని నీతిమంతులుగా తీరిస్తే మరి దేవుడు ఒక యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా అంటే అలా కాదు, ఆయన అందరికీ దేవుడే. కనుక వారికి కూడా, అన్యజనులైన వారికి కూడా వేరే మార్గాన్ని తెరిచి ఉంచాడు. అదేంటి అనేది 30వ వచనంలో చెప్తున్నాడు. దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గలవారిని అంటే యూదులను విశ్వాస మూలముగా, అంటే ఏదైతే వారు ఆ క్రియలు చేయటం ద్వారా వాటిని ఆధారంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారో దానికి బదులు ఇప్పుడు విశ్వాస మూలం, క్రియల మూలంగా కాకుండా విశ్వాస మూలంగా, క్రియలు చేయకపోయినప్పటికీ కూడా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి దాని ఆధారంగా వారు రక్షించబడతారని చెప్తున్నాడు. అలాగే సున్నతి లేని వారిని అంటే అన్యజనులమైనటువంటి మనలను విశ్వాసం ద్వారా, ఇదివరకు మనిషి ఏ విధంగా రక్షించబడాలని చూసేవాడు, తను చేసినటువంటి క్రియలు మనస్సాక్షి తనకు చెబుతుండగా ఒకటి మంచి అని ఒకటి చెడు అని, లేక తన యొక్క జ్ఞానం ద్వారా దేవుణ్ణి కనుక్కోవాలని చూసిన ప్రయత్నాలు, నీతిగా యథార్థంగా జీవించాలని కోరుతున్నటువంటి తపన, అవన్నీ కూడా ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ వారి మనస్సాక్షి వారికి తెలియపరుస్తుండగా ఆ క్రియలను చేయటం అనేటువంటి ప్రయాసం ద్వారా ఏదైతే ఒక మనిషి ఒక ప్రక్రియలోనికి ముందుకు సాగుతున్నాడో నీతిమంతులుగా తీర్చబడాలనేటువంటిది, అలాంటిది కాకుండా ఇప్పుడు విశ్వాసం ద్వారా, అంటే ఏదైతే జ్ఞానము లేకపోతే క్రియలు లేకపోతే వాళ్ళ మనస్సాక్షి ఏదైతే మంచి చెడు అనేది తెలియపరుస్తూ ఆ మంచి క్రియలు చేయడం ద్వారా మనిషి రక్షించబడతాడు అనేటువంటిది తెలియపరుస్తున్నదో వాటన్నిటికి బదులు అవన్నీ కొట్టివేసి కేవలము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతారు అనేటువంటిది చెప్తున్నాడు. మరలా ఇంకొకసారి చూడండి, సున్నతి కలిగిన వారు అంటే యూదులు, వారు అంతకు మునుపు ఇదేనైతే ఆధారంగా ధర్మశాస్త్రం మూలంగా నీతిమంతులుగా తీర్చబడాలని ప్రయాసపడ్డారో అలా కాకుండా విశ్వాసం మూలమున అది మొత్తం అంతటిని కూడా ప్రక్కకు పెట్టి విశ్వాసం అనేటువంటి దాని మూలంగా వారు నీతిమంతులుగా తీర్చబడేటువంటి మార్గాన్ని వారికి తెచ్చాడు. అన్యజనులమైన మనం మన యొక్క జ్ఞానము లేక మన మనస్సాక్షి మన క్రియలను బట్టి మంచి చెడు లేకపోతే దోషి నిర్దోషి అని ఆరోపిస్తుండగా వాటన్నిటి ఆధారంగా కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉంచినటువంటి విశ్వాసం ద్వారా
మనము నీతిమంతులుగా తీర్చబడేటువంటి ప్రక్రియను దేవుడు మనలో ప్రారంభించాడు, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళలో. సో కనుక అన్యులు కానివ్వండి, యూదులు కానివ్వండి, ఇద్దరికీ కూడా ఒకటే మూలంగా చేయబడింది, ఒకే విశ్వాసం. వారికి నీతి క్రియలు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జరిగించవలసినవి తప్పించబడ్డాయంటే చేయకుండా ఉండమని అర్థం కాదు, అది చేయగలిగినటువంటి విధంగా దేవుడు వారికి విశ్వాసం. మనకు ఏదైతే మన మనస్సాక్షిని ఆధారంగా లేక వేరైన జ్ఞానం ద్వారా మనం వెతుకుతూ వచ్చామో, ఆ ద్వారా అనేటువంటిది ఆ జ్ఞానం ద్వారా కానీ, మన మనస్సాక్షి ద్వారా కానీ, లేక మనిషి తన సొంత ప్రయత్నం ద్వారా కానీ దేవుని దృష్టిలో ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడాలనేటువంటి ప్రయాసం అంతటినీ తొలగించి కేవలము విశ్వాసం ద్వారా, అదే ఒక్కటే ప్రక్రియ, మనము నీతిమంతులుగా తీర్చబడేటువంటిది ద్వారాని దేవుడు తెచ్చాడు. వాళ్ళకి విశ్వాసం మూలంగా, అంటే మీరు ఆ సున్నతిని ఆ ధర్మశాస్త్ర క్రియల మూలంగా కాకుండా విశ్వాసం మూలంగా, మనకు మన యొక్క విశ్వాసం ద్వారా, అనగా మన యొక్క జ్ఞానం ద్వారా, లేక మనసాక్షి ద్వారా, లేకపోతే మనం చేసిన మంచి క్రియల ద్వారా నీతిమంతులంగా తీర్చబడాలని చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా ప్రక్కకు పెట్టి కొట్టివేసి ఉచితంగా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. చూడండి, ఉదాహరణకి గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి. తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనము సొంత ప్రయత్నాల ద్వారా ఏ విధంగా అనేకమైనటువంటి మంచి క్రియలు జరిగించి, లేకపోతే మన మనస్సాక్షిని ఆధారంగా చేసుకుని జీవించిన జీవితం ద్వారా, లేక మన జ్ఞానం ద్వారా దేవుని వెతికి మనం జీవించినటువంటి జీవితం ద్వారా నీతిమంతులుగా దేవుని దృష్టిలో తీర్చబడాలనేటువంటి చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా పక్కకు నెట్టివేసి కేవలము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి ఆ నీతి ప్రక్రియను దేవుడు నీతిగా తీర్పు తీర్చేటువంటి దానిని దేవుడు అన్యజనులైన మనకు జరిగించున్నాడు. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఇంత గొప్ప ధన్యత, అనగా ఎంతో ప్రయాసంతో మనిషి తన జీవితం అంతటిలో కూడా దేవుని దృష్టిలో ప్రసన్నం చేసుకొనటానికి చేసిన ప్రతి ప్రయత్నం ఎంతో భారంతో కూడినది. అందుకనే ప్రభు ఈ లోకంలో ఉండగా చెప్పినాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, 29 and 30, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనసు కలవాడను కనుక నా మీద కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యూదులు కానివ్వండి, అన్యజనులు కానివ్వండి, ఇద్దరు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడాలనేటువంటి ప్రయత్నంలో ఏ విధంగా ఉన్నారో మన జీవితాలను మనం పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థం కాగలదు. అదంతయు కూడా మన ప్రభు ఒక మాటలో చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు. అంటే దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడాలటానికి మనం జరిగించేటువంటి మన సొంత ప్రయత్నాలు, యూదులు ధర్మశాస్త్రానుసారంగా, ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు వారి యొక్క జ్ఞానము లేక వారి మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేయకుండా చేసే ప్రతి ప్రయత్నాన్ని బట్టి నా ఇద్దరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనకు విశ్రాంతిని కలుగజేసి ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తానని చెప్తున్నాడు. ఆ ధన్యతను గురించి పౌలు ఇక్కడ రోమాపత్రిక ఈ 3వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చదివినట్లుగా మనకు తెలియపరుస్తున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 31వ వచనం, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అటనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నాము. మరి విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి యూదులు లేక అన్యజనులు మరి ధర్మశాస్త్రాన్ని ప్రక్కకు పెట్టివేసి దాన్ని పనికిరానిదిగా చేస్తున్నామా? అటనరాదు. మరి విశ్వాసం లేకుండా వారు నీతిమంతులుగా తీర్చబడటానికి చేసినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వారు సంపూర్ణంగా వారిని సిద్ధింపజేసేవిగా లేవు. అయితే ఇప్పుడు విశ్వాసం ఉంచడం ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచినటువంటి పునరుద్ధాన శక్తి ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలే కాకుండా అంతకు మించినవి కూడా మనుషులు చేయగలిగినటువంటి విధంగా దేవుడు మనకు మార్గాన్ని తెరిచున్నాడు.
ఉదాహరణకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, మీ నీతి పరిసయ్యులు నీతి కంటే అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. అనగా పరిసయ్యులందరూ కూడా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి క్రియలు జరిగించి నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. అది దేవుని దృష్టిలో కాదు, మనుషుల దృష్టిలో. ధర్మశాస్త్రాన్ని కాకుండా ప్రభువైన యేసుక్రీస్తునందు ఉచితంగా పొందినటువంటి నీతిని బట్టి లేకపోతే రక్షణను బట్టి ఆయనలో ఉన్నటువంటి ఆ పునరుద్ధాన జీవం మనలో పనిచేయటం ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కంటే మనం అధికంగా చేయగలిగినటువంటి విధంగా దేవుడు నూతనమైన మార్గాన్ని తెరిచి ధర్మశాస్త్రాన్ని నిరర్ధకం చేయటం లేదు, కానీ అది చేయగలిగినటువంటి సామర్థ్యంలోనికి దేవుడు మనిషిని నడిపించి దానిని బలపరుస్తున్నాడు. సో చూడండి, విశ్వాసం లేనప్పుడు ధర్మశాస్త్ర క్రియలు చేసే విషయంలో మనిషి తప్పిపోయాడు. విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని యొక్క శక్తిని, జీవాన్ని పొందిన మనం దేవుడి ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి క్రియలు చేయగలిగి దానిని స్థిరపరచగలిగే విధంగా దేవుడు మన హృదయాలలో పనిచేసేవాడుగా ఉన్నాడు. యూదుల విషయంలో, అన్యజనుల విషయంలో ఏదైతే మన మనస్సాక్షి మన మీద ఆరోపణ చేసినటువంటిది తప్పు అనేటువంటిది అది చేయకుండా ఉండగలిగేటువంటి విధంగా సామర్థ్యాన్ని దేవుడు అన్యజనులకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మనం ఏదైతే పక్కకు పెడుతున్నామని అనుకుంటున్నామో అది పక్కకు నిజంగా పెడుతున్నట్లు కాదు, కానీ దానిలో ఉన్నటువంటి విలువైనటువంటిది, మంచిది, దేవుని దృష్టికి ఆమోదకరమైనటువంటిది చేయగలిగే విధంగా మనం విశ్వాసం మూలమున ఇక విశ్వాసం ద్వారా దేవుడు మన జీవితంలో చేయవాలని కోరుతున్నటువంటి నీతి సంబంధమైన క్రియలు జరిగించగలిగే విధంగా మనకు ఆయన సహాయపడి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మా యొక్క సొంత నీతి క్రియలు మీ దృష్టిలో మురికి గుడ్డల వలె ఉంటుండగా వాటన్నిటి నుంచి కూడా మాకు విడుదల కలుగు చేసి మేము విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడగలిగినటువంటి ఒక గొప్ప ఉద్దేశాన్ని మీ కుమారుని యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానముల ద్వారా జరిగించినందుకు నీకు స్తుతి వందనాలు. మరోసారి దినవంతట్లో కూడా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. మరి మీ యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ జీవాన్ని కలిగి మేము చక్కగా జీవించగలుగుటకు, నడవగలుగుటకు కావలసిన కృపను ప్రసాదించి నడిపించమని వేడుకుంటున్నాం. నమ్మదగిన గొప్ప దేవానికి స్తుతి స్తోత్రాలు. మరి ప్రతిదాని విషయంలో మేము మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ జీవం మాలో సమృద్ధిగా పనిచేయటం ద్వారా మేము మా మనస్సాక్షి మీద దోషారోపణ చేయకుండా, మా మనస్సాక్షి మా మీద దోషారోపణ చేయకుండా మీరు కోరిన విధంగా నీతి క్రియలు జరిగించేటువంటి మరి మీ యొక్క జయించిన విశ్వాసుల గుంపులో ఉండులాగున ఈ దినమంతటిలో మా నడకను మీరు సిద్ధపరచమని, స్థిరపరచమని వేడుకుంటూ మీ సహాయతను కోరుతూ మీ దగ్గరికి వస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మా కొరకై ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.